నమస్తే, వెల్కమ్ టు టాపిక్ ఆఫ్ ది డే. ఈ టాపిక్ ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ప్రజా సమస్యలను వెలుగు తీసుకొచ్చే మరిన్ని వీడియోస్ చేయాలి కాబట్టి మీ అభిప్రాయం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకళ్ళని మెప్పించడానికో, లేకపోతే ఒకళ్ళని క్వశ్చన్ చేయడానికో, లేకపోతే ఏ పార్టీకి సంబంధించిందో, లేకపోతే ఏ ప్రభుత్వానికి సంబంధించిందో అయిన అంశం కాదు. ఇది ప్రజా సమస్య. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఒక సమస్య. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే ప్రభుత్వ ఆసుపత్రులు. అసలు ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రులకి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు? అసలు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏం జరుగుతోంది? ప్రభుత్వ ఆసుపత్రి అనగానే భయపడుతున్నారు ప్రజలు, ఎందుకు అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా కొంత నిధులను సమకూర్చి ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది కాబట్టి ఒక ఆసుపత్రిని ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటు చేస్తుంది. దాన్ని ప్రభుత్వ ఆసుపత్రి అంటాం. మరి ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఎవరి కోసం? ఇందాక మనం అనుకున్నాం ప్రజల కోసం అని. మరి ప్రజలంటే ఎవరు? ప్రజల్లో కొన్ని రకాల తరగతులుగా విభజించబడ్డారు ప్రజలు కూడా. అంటే ఒకటి ఉన్నత వర్గానికి చెందిన వారు, మధ్యతరగతి, పేద, నిరుపేద. ఈ తరగతుల గురించి మనం మాట్లాడుకుంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రులకి ఈ ఉన్నత తరగతులకి లేని తరగతులకి లేని తరగతులు అంటే ఈ పేదవారికి మధ్యతరగతి వాళ్ళకి ఏంటి సంబంధం అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళకి అనారోగ్యం వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటారు. ఇక మధ్యతరగతికి వద్దాం. మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఒక చిన్న ఉద్యోగం ఏదో ఉంటుంది కాబట్టి దాన్ని సోర్స్గా చూపించుకొని బయట అప్పు తెచ్చైనా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటారు. ఓకే, మరి పేద, నిరుపేదల సంగతి ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి వెనక ఏ ఉద్యోగం ఉండదు. వాళ్ళు సంపాదించింది ఆ రోజు వరకు వాళ్ళు తింటాకి కూడా సరిపోదు. మరి వాళ్ళకి అనారోగ్యం వస్తే ఎక్కడ చూపించుకుంటారు? ఎక్కడికి వెళ్తారు? ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి వెళ్తారు? ఇంకా చూస్తూ చూస్తూ ప్రాణం పోగొట్టుకోలేరు. ఇంకెక్కడికి వెళ్తారు? ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రులు అనంగానే భయపడుతున్నారు. ఎందుకు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అనంగానే ఎందుకు భయపడుతున్నారు? ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు అని కదా. ఒకసారి మనం అనుకున్నట్టుగానే, అంటే నేనేదో కల్పించి చెప్పింది కాకుండా ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి అక్కడున్న పేషెంట్లు కానీ పేషెంట్ బంధువులు కానీ అడగండి. అమ్మా, మీ ఏం చేస్తారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారని అడగండి. ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్నత వర్గం వాళ్ళు ఎవరు ఉండరు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, కొంతమంది పేదవాళ్ళు కూడా ఉంటారు. మధ్యతరగతి వాళ్ళని అడగండి. వాళ్ళది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క గాథ. కొంతమంది ఏం చెప్తారంటే ఆస్తులు కొంచెం ఉంటే అవి తాకట్టు పెట్టామనో, లేకపోతే అమ్మేసామనో, భార్యకి కానీ పిల్లలకు కానీ లేకపోతే వాళ్ళకి కానీ సుస్థి చేస్తే వచ్చి జాయిన్ అయ్యాము అని చెప్తారు. ఇంకా కొంతమంది ఒంటి మీద బంగారాన్నంతా అమ్మేసామో, తాకట్టు పెట్టామో, చేసి వచ్చామని కొంతమంది చెప్తారు. ఒకసారి మనం ఆలోచిస్తే ఎందుకు రావాలి అసలు ప్రైవేట్ హాస్పిటల్కి? ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి కదా. ప్రభుత్వ ఆసుపత్రులు ఉంచుకొని, ప్రభుత్వ ఆసుపత్రులు ఉండి కూడా మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, నిరుపేదలు ఎందుకు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. మనం గతంలో చాలా వీడియోస్ చూసాం. ఏంటి? హాస్పిటల్ సరౌండింగ్లో పర్యావరణం అంటే చుట్టూ ఉన్న సరౌండింగ్స్ నీట్గా లేవు, కలుషితంతో నిండి ఉంది, శుభ్రంగా లేదు అని అవి కొన్ని. నెక్స్ట్, హాస్పిటల్లో మౌలిక వసతులు, ముఖ్యంగా మంచినీరు కానీ లేకపోతే బెడ్లు కానీ ఏం సరిగ్గా లేవు అని. ఒక బెడ్ మీద 2-3 పేషెంట్లని ఉంచిన వీడియోలు కూడా మనం చూసాం. అవన్నీ డాక్టర్స్ టైం టు టైం రారు అని కొంతమంది.
ఇవన్నీ మనం ఊహించుకొని చెప్తున్నవి కాదు, చాలా వీడియోస్ మనం చూసాం కూడా. సరిగ్గా పట్టించుకోరు, స్టాఫ్ సరిగ్గా చూడరు. అక్కడ దాకా ఎందుకు, మనిషి చనిపోతే డబ్బులు ఇవ్వందే శవాన్ని కూడా అప్పచెప్పని సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాం. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంత జరుగుతున్నా పట్టించుకునే వాళ్ళు, అడిగేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు ఒకసారి ఆలోచిద్దాం. అసలు ప్రజాప్రతినిధులు అని పిలువబడే ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రజల కోసం ఏం చెయ్యాలి అని వాళ్ళు పదవిలోకి వచ్చే ముందు ప్రజలకు రకరకాల హామీలు ఇస్తూ ఉంటారు. ఆ హామీల్లో భాగంగా వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి? మీరు చాలామంది ప్రభుత్వాలు మారుతున్నాయి, చాలామందిని మీరు అడగండి. గతంలో ప్రభుత్వం అంటూ గతాన్ని తవ్వుకుంటూ వస్తారు చాలామంది. గతహ వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టే కదా మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు ప్రజలు. మరి అలాంటప్పుడు గతం వాళ్ళు అలా చేశారు కదా, దాన్ని పూడ్చుకోవడమే మాకు సరిపోయింది, ఉన్నంతలో మేము చేస్తున్నాం అనే మాటలు మాట్లాడకుండా సడన్గా ఆకస్మిక తనిఖీలు చేయండి హాస్పిటల్స్కి వెళ్ళి. ఈరోజు ఆ శాఖకు సంబంధించిన మంత్రి, ఆ మంత్రి కింద ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ఆకస్మిక తనిఖీలు చేయండి. 10 మందికి చెప్పి వెళ్తే వాళ్ళు అలర్ట్ అయిపోతారు. ఆ రోజుకు వరకు మాత్రమే సౌకర్యాలు కల్పిస్తారు. మరి 5 ఏళ్ళు అంటే మీరు వచ్చిన 5 ఏళ్ళు మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు గతంలో చాలా బాగా చేశారు కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని ప్రశ్నించేలాగా పనిచేయండి. సర్కారు ఆసుపత్రి అనగానే కారులో వచ్చేవాళ్ళు కూడా వైద్యం చేయించుకోవచ్చు అనే భరోసా కల్పించండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వస్తువులు కల్పించండి. ప్రభుత్వ ఆసుపత్రి అంటే వాళ్ళకి, అంటే ముఖ్యంగా ప్రజలకి భరోసా కల్పించండి. ఇది ఒకళ్ళని మెప్పించడానికో, లేకపోతే ఒకళ్ళని క్వశ్చన్ చేయడానికో, లేకపోతే ఏ పార్టీకి సంబంధించిందో, లేకపోతే ఏ ప్రభుత్వానికి సంబంధించిందో అయిన అంశం కాదు. ఇది ప్రజా సమస్య. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఒక సమస్య. ప్రభుత్వ ఆసుపత్రులు ఉంచుకొని ప్రజలు ఎందుకు అప్పులు చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు, అంత అవసరం ఏంటి అనేది ఒకసారి మీరు కూడా గ్రహించండి. ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరైనా సరే ఒక్కసారి ఈ వీడియో ద్వారా స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకి ఏం కావాలో చూడండి, ఏమేం మౌలిక వస్తువులు కావాలో అందించండి. ఆకస్మిక తనిఖీలు చేయండి. వెంటనే వారానికి ఒకసారో, అంటే మీకు ఏ సమస్యలు లేవా, లేకపోతే మీకే ఆ శాఖకు సంబంధించింది ఏ పనులు లేవా అంటే ఉండొచ్చు. ప్రజా సమస్యలకు మించిన పనులు మీకేమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టంతో మిమ్మల్ని ఎన్నుకున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, వాళ్ళకి ఏం చేయాలి అనేది ఒక్కసారి ఆలోచించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కంపల్సరీ తప్పకుండా తనిఖీలు చేపట్టండి. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి ధైర్యంగా వెళ్ళే భరోసా కల్పించండి. అరే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంత మంచి సేవలు అందిస్తుంటే ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళటం ఎందుకు అనేది ప్రతి ఒక్కరిలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ టాపిక్ ఎంతవరకు కరెక్ట్ నేను చెప్పింది అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి ఫర్దర్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ప్రజా సమస్యలను వెలుగు తీసుకొచ్చే మరిన్ని వీడియోస్ చేయాలి కాబట్టి మీ అభిప్రాయం చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ మీకు నచ్చలేదనుకోండి, తిట్టకుండా కాస్త మర్యాదగా చెప్పండి. ఎట్లా అంటే, బాలేదమ్మా, నీ వే ఆఫ్ టాకింగ్ బాలా, లేకపోతే నువ్వు తీసుకున్న టాపిక్ బాలా, ఇట్లా మందలించండి. బాగుందనుకో, బాగుందమ్మా ప్రజా సమస్య అని కాస్త బూస్ట్ ఇవ్వండి. సో ఇదైతే ప్రజా సమస్య. ఈ ప్రజా సమస్యని నాయకులందరూ గుర్తించి తనిఖీలు చేయాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఈనాటి టాపిక్ ఆఫ్ ది డే.